పిఠాపురం వర్మ రూటు మార్చారు, దూకుడు పెంచారు, ప్రభుత్వ తీరును కూడా ప్రశ్నిస్తున్నారు. చాలా ఆసక్తికరం. కొన్ని నెలల కిందట పవన్ కళ్యాణ్ అనుచరులు, జనసేన పార్టీ నేతలు సాగిస్తున్న దందాలు బయటపెట్టారు. పవన్ కళ్యాణ్ నిర్లక్ష్యం మూలంగా పిఠాపురం అభివృద్ధికి నోచుకోవట్లేదు అంటూ పాలనలోని పేలవమైన ప్రదర్శనను వెల్లడించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు నేరుగా విధానపరమైనటువంటి విషయాల్లో కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వ వైఫల్యాల్ని చాటుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో నెట్వర్క్ ఆసుపత్రులు సాగిస్తున్న దందాను ఆయన బయటపెట్టారు. రోగులను ఏ రకంగా వేధిస్తున్నాయో మీడియా సమావేశం పెట్టి ఆధారాలతో వెల్లడించారు. దీన్ని నియంత్రించలేక ప్రభుత్వ అధికారులు చేతులెత్తేస్తున్నారు అనే మాట ఆయన నోటి నుంచి వస్తుంది. నెట్వర్క్ హాస్పిటళ్ళు, ఆరోగ్యశ్రీ అధికారులు అంతా ఏకమై ప్రజల్ని వేధిస్తున్నారు అనే మాట ఆయన మాట్లాడారు. తద్వారా ఒక విపక్ష నాయకుడు మాట్లాడుతున్నటువంటి చందాన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ మాట్లాడుతుండడం ఆసక్తికరంగా కనిపిస్తుంది. ప్రభుత్వ లోపాలను ప్రభుత్వ పెద్దలకు తెలియజేయకుండా బహిరంగంగా ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల పేరుతో దోపిడీ చేస్తున్నారు అని చెప్పడం ద్వారా కూటమి పాలనా వైఫల్యాల్ని ఆయన ఎండగట్టే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోంది. నిజానికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం వర్మని వీలైనంత త్వరగా అక్కడి నుంచి ఖాళీ చేయించాలి అని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. వర్మ పిఠాపురం విడిచి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గానికి మళ్ళితే వర్మకు ఎమ్మెల్సీ సీటు కూడా ఇస్తాం అని ఆఫర్ చేసినట్టుగా కథనాలు వచ్చాయి. కానీ వర్మ దానికి ససేమిరా అంటున్నట్టు కనిపిస్తోంది. 6 పిఠాపురంలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. పిఠాపురంలోనే వచ్చే ఎన్నికల్లో పోటీకి ఆయన సన్నద్ధం చేసుకుంటున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇంతకాలంగా జనసేన పార్టీ నేతలు సాగిస్తున్నటువంటి మట్టి, ఇసుక దందాలు చాటుతూ వచ్చిన ఆయన ఆ తర్వాత తమ హయాంలో సాగుతున్నటువంటి అభివృద్ధిని గురించి కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తమ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పేరుతో సామాన్యుల్ని వేధించేస్తున్నారు అని చెప్పడం ద్వారా కూటమి ప్రభుత్వంలో సాగుతున్న దందాను వెల్లడించడానికి సిద్ధమయ్యారు. భవిష్యత్తులో ఒకవేళ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం తనకు తగిన గుర్తింపు ఇవ్వకపోతే, తాను ఆశించినట్టుగా పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహించడానికి ఛాన్స్ ఇవ్వకపోతే ఇలాంటివన్నీ ఆనాటికి కూటమి ప్రభుత్వం మీద బాణాలు ఎక్కుపట్టడానికి తోడ్పడతాయి అని వర్మ భావిస్తున్నట్టుగా కొందరు సందేహిస్తున్నారు. ఆరోగ్యశ్రీలో వైఫల్యాలుంటే తన పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్ళి అలాంటి సమస్యలు పరిష్కరించి అధికారంలో ఉన్నారు కాబట్టి అంతర్గతంగా విషయాన్ని చాటాల్సి ఉండగా సరిగ్గా ప్రతిపక్షం పార్టీ మాదిరిగా ఆయనే మీడియా ముందుకెక్కి ఆయనే ఆధారాలు చూపిస్తూ ఆయనే నేరుగా మొత్తం వ్యవహారాన్ని చాలా పెద్ద భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేయడం ద్వారా పాలకపక్షంలోనే ప్రతిపక్షం మాదిరిగా గొంతు విప్పుతున్నారా అనే రీతిలో వ్యవహరించారు. ఇది రాజకీయంగా చాలా ఆసక్తికర పరిణామంగా చూడాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఏదో ఒక పార్టీ నుంచి తాను పోటీలో ఉంటాను అని ఇప్పటికే వర్మ తన అనుచరులకు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయితే ఆ పార్టీలో ఉంటారు, కాకుంటే పార్టీ మారి వైఎస్ఆర్సీపీ తరపునైనా బరిలో దిగాలి అనే యోచనకి దాదాపుగా వర్మ వచ్చేసినట్టుగా ఈ ఉదంతాలన్నీ చాటుతున్నాయి. అందుకే కూటమి ప్రభుత్వంలో పిఠాపురం వెనకబడిపోతుందని, పిఠాపురం వాసుల్ని ఆరోగ్యశ్రీ పేరుతో దోపిడీ చేసుకుంటున్నారని, పిఠాపురం వాసులకు అనేక రకాలుగా అన్యాయం జరుగుతుందని చాటేందుకు ఆయన శ్రీకారం చుట్టేశారు. వీటన్నిటి ద్వారా భవిష్యత్తులో రాజకీయంగా అవసరమైతే అటు పవన్ కళ్యాణ్ని, ఇటు టీడీపీ నాయకత్వాన్ని కూడా బదనాం చేయొచ్చు అని భావిస్తున్నట్టు అనుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఏమైనా వర్మ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. రాజకీయంగా పిఠాపురంలో తన పట్టు చేజారిపోకుండా చూసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అవసరమైతే పవన్ కళ్యాణ్ని ఢీ కొట్టడానికి సై అనేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నట్టు భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్న వంగా గీతను ఆ పార్టీ పిఎస్సిలో తీసుకున్నారు. తద్వారా ఆమెకు పిఠాపురం ఇన్ఛార్జ్ పదవి కన్నా ఇంకా ముఖ్యమైనటువంటి బాధ్యత అప్పగించారు అనే ప్రచారానికి ఆస్కారం ఇచ్చారు. భవిష్యత్తులో ఆమెను ఒకవేళ పిఠాపురం ఇన్ఛార్జ్ బాధ్యత నుంచి తప్పిస్తే అప్పుడు ఆమెకు పిఎస్సి మెంబర్షిప్ ఉంది కదా అని చెప్పే రీతిలో ఈ తంతు నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే వైఎస్ఆర్సీపీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, తెలుగుదేశం ఇన్ఛార్జ్గా వర్మ వేస్తున్నటువంటి అడుగులు, ఇవన్నీ కూడా డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే ఏదో జరుగుతోంది
అనేదానికి ఆస్కారం ఇస్తుంది. రాజకీయంగా ఇవన్నీ కీలక పరిణామాలుగా చూడాల్సి ఉంటుంది. పిఠాపురం రాజకీయాలు ఆసక్తిగా మారేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ మీద అసంతృప్తి, సమస్యలు పరిష్కరించట్లేదన్న వ్యతిరేకత ఇవన్నీ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నటువంటి తరుణంలో వర్మ నిజంగానే సీన్లోకి దిగి దీన్ని మరింత రాజేసే పరిస్థితికి వస్తే పవన్ కళ్యాణ్కి చిక్కులు తప్పవనే అభిప్రాయం పిఠాపురం వాసుల్లో ఉంది. మరి ఇది ఎటు మళ్ళుతుంది, ఎలా టీడీపీ నాయకత్వం వర్మను డీల్ చేస్తుంది, వర్మ కూడా ఎంతకాలం పాటు అధినాయకత్వం మాటకు అణిగి మణిగి సాగుతారు, ఇవన్నీ భవిష్యత్తు రాజకీయాల్ని ప్రభావితం చేయబోయేటువంటి ముఖ్యమైన అంశాలు.